మంత్రి సీతక్క ఇలాకాలో కాంగ్రెస్ నాయకుల అరాచకాలు శృతిమించుతున్నాయా? ప్రశ్నిస్తే దాడులు చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారా? పథకాలన్నీ పార్టీ కార్యకర్తలకే పంచిపెడుతున్నారా? ఇటీవల ములుగు జిల్లాలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తుంటే పై ప్రశ్నలన్నింటికీ అవుననే సమాధానం వినిపిస్తోంది. సీతక్కపై ఏ చిన్న ఆరోపణ వచ్చినా, వ్యతిరేక వార్తలు వచ్చినా ఆమె అనుచర గణం తట్టుకోలేకపోతున్నట్లు తెలుస్తోంది. సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టి మరీ రౌడీలాగా రెచ్చిపోతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ములుగు జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులో అవకతవకలు జరుగుతున్నాయనే కథనాన్ని ప్రచురించినందుకు ఓ పత్రికా విలేకరిపై సీతక్క అనుచరులు రక్తం వచ్చేలా దాడి చేసిన ఉదంతం తెలిసిందే. తాజాగా మినిస్టర్ సీతక్క ఇలాకాలో మరో దారుణం వెలుగు చూసింది. దాంతో జిల్లా వ్యాప్తంగా సీతక్క అనుచరుల ఆగడాలు చర్చనీయాంశమయ్యాయి. వివరాల్లోకి వెళితే ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం చెల్వాయి గ్రామంలో చుక్క రమేష్ అనే యువకుడు గ్రామానికి సంబంధించిన వాట్సాప్ గ్రూపుల్లో ఇందిరమ్మ ఇండ్లలో జరుగుతున్న అవకతవకలపై 2 నెలలుగా ప్రశ్నిస్తున్నాడు. అనర్హులకు, కాంగ్రెస్ కార్యకర్తలకు మాత్రమే ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడంపై కాంగ్రెస్ నాయకులను నిలదీశాడు. దీంతో ఆగ్రహించిన కాంగ్రెస్ నాయకులు రమేష్ పై బెదిరింపులకు పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా రమేష్ పై తప్పుడు కేసులు పెట్టారు. ఒకవైపు బెదిరింపులు, మరోవైపు తప్పుడు కేసులు భరించలేక మనస్తాపంతో రమేష్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చనిపోయే ముందు నా చావుకి కారణం కాంగ్రెస్ నాయకులు పెట్టిన తప్పుడు కేసులే అంటూ సూసైడ్ నోట్ రాయడంతో ప్రత్యక్షంగా సీతక్క అనుచరులపై, పరోక్షంగా సీతక్కపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ నాయకులే మా కొడుకు చావుకు కారణమని, వాళ్ళని అరెస్టు చేయాలని రమేష్ తల్లిదండ్రులు, బంధువులు, గ్రామస్తులు కలిసి 163 జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. సీతక్క అనుచరుల ఆగడాలు చూసి పథకాలు, హామీల గురించి ప్రశ్నించడానికి ములుగు నియోజకవర్గ ప్రజలు భయపడుతున్నట్టు గుసగుసలు వినిపించడం శోచనీయం.